ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈ రోజుటి శ్లోకం మ్మ్, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. ఇక్కడ చదువుతారా మాతాజీ ప్రభుజీ అని ఎవరన్నా ఒకరు? నేను చూస్తాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి స మహాత్మా సుదుర్లభం సుదుర్లభ. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ మీరు ఇది చదువుతారా? వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అನ್ನು మొత్తం ట్రాన్స్లేషన్. ఆ, మాతాజీ చదువుతాను మాతాజీ. బహూనాం చాలా జన్మానాం నిరంతర జన్మ మృత్యువుల అంతే తర్వాత జ్ఞానవాన్ పూర్వజన్మలో ఉన్నవాడు మాం నన్ను ప్రపద్యతే శరణుజొచ్చుతాడు వాసుదేవ దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వం సర్వస్వము ఇతి అని సహా అటువంటి మహాత్ముడు సుదుర్లభ అరుదుగా కనబడుతాడు. నిజముగా జ్ఞానములో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తరువాత నన్నే సర్వకారణాలకు కారుడునిగాను సర్వస్వమునుగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో అయితే నిన్నటి శ్లోకం ఏంటంటే ఎలాంటి వాళ్ళు భగవంతుడికి ప్రేమయుక్త సేవ అందిస్తారు లేక అందించడానికి వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళ గురించి నిన్నటి శ్లోకం ఆ, చెప్పడం జరిగింది. అదేంటంటే చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున. సుకృతులు వీళ్ళు చాలా పుణ్యాత్ములు. ఎలాంటి వాళ్ళు? ఆ, ఆర్తో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు, చాలా ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకా ఏ విషయంలోనైనా కానీ భౌతికంగా చాలా సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు. ఆ, ఆర్థో జిజ్ఞాసు, వాళ్ళకు క్యూరియాసిటీ ఉంటుంది, ఇంక్విజిటివ్, ఏంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలని కొంచెం కోరిక ఉంటుంది.
జిజ్ఞాసు, అర్థార్థి. అర్థార్థి డబ్బుల కోసము. డబ్బుల కోసం కూడా భగవంతుడి దగ్గరికి వస్తారు కొంతమంది. ఇంకా జ్ఞాని. జ్ఞాని అంటే వైజ్ మ్యాన్, ఒక ఆ, పరతత్వము లేదా ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకోవాలని ఆ, తెలుసుకున్నాడు, ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఎవరైతే కమిటెడ్ ఉన్నాడు ఆ ప్రాసెస్కి, దాని గురించి తెలుసుకోవాలని తెలుసుకున్నాడు, చాలా మట్టుకు ఇంకా తెలుసుకోవాలని ఆ, దృఢంగా ప్రయత్నించేవాడు. సో అతను జ్ఞాని. ఈ 4 రకాల వ్యక్తులు భగవంతుడికి ప్రేమయుక్త సేవ అందించడానికి ప్రయత్నిస్తుంటారు, భజిస్తుంటారు. సో అందులో అది 7th చాప్టర్ 16th శ్లోక. దాని తర్వాత 3 శ్లోకాలు మనకు వస్తాయి. అందులో ఏం చెప్పాడంటే, సారీ, 16వ శ్లోకం నేను ఇంతకు ముందు చెప్పింది. 17, 18 ఈ 2 శ్లోకాలలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇన్ షార్ట్, ఈ నలుగురిట్లలో కూడా జ్ఞాని అన్నవాడు, ఈయన ఇలాంటి జ్ఞాని ఆ, అన్నవాడు నాకు చాలా ప్రియమైనవాడు. ఈ నలుగురిట్లలో కూడా జ్ఞాని అన్నవాడు కొంచెం ఎక్కువ అన్నమాట. అతను బెటర్ కొంచెం ఈ మిగతా ముగ్గురు కంటే. ఆ, జ్ఞాని అన్నవాడు, అతను నాకు కూడా చాలా ఇష్టం, అతనికి నేను చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన జ్ఞాని ఈజ్ మోర్ కమిటెడ్ టు ద ప్రాసెస్. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలని చాలా దృఢ నిశ్చయంతో కలిగి ఉన్నవాడు, దృఢ నిశ్చయం కలిగిన వాడు. సో ఆయన జ్ఞాని ఆ, ఈ నలుగురిట్లలో కూడా ఆ, భగవంతుడికి ఆ, ఇష్టమైన వాళ్ళని చెప్పుకోవచ్చు. భగవంతుడు చెప్తున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు ఈ విషయం. మరి ఆ, ఎందుకు అంటే ఇప్పుడు ఆర్తులు కానీ, అంటే ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అర్థార్థులు కానీ, అంటే డబ్బులు కావాలని, భౌతికమైన కోరికలు కావాలని, ఇలాంటి కోరికలతోని ఉన్నవాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. కొన్నిసార్లు తీరుతాయి కోరికలు, కొన్నిసార్లు మ్, భగవంతుడు తీర్చకపోవచ్చు కూడా. మనకేది ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ, కొన్ని వస్తువులు మనకు అవి మంచివి కావనుకుంటే ఆయన ఇవ్వరు కూడా. కొన్నిసార్లు మన కోరికలు ఆ, తీర్చకుండా కూడా ఉండొచ్చు. సో ఆ, మరి వీళ్ళు ఏంటి, కోరికలు తీరితే ఒకవేళ సరే తీరాయి అనుకొని కూడా వదిలేయచ్చు. మళ్ళీ కోరికలు ఒకసారి తీరాక మళ్ళీ భగవంతుడిని అలా మొక్కడానికి అలా రాకపోతుండొచ్చు. మనం చెప్పుకున్నాం కానీ నిన్న నోములు, వ్రతాలు అని చేస్తూ ఉంటారు చాలా మంది కొన్ని కోరికలు తీర్చుకోవడానికి. కానీ అవి ఒకసారి తీరాక మళ్ళీ అంత భక్తితో మళ్ళీ అంత భగవంతుడు గుర్తుకు రాకపోవచ్చు, మళ్ళీ సంసారంలో చిక్కిపోతారు. ఉం? లేకపోతే కోరికలు తీరకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోయి కూడా ఎంత మొక్కినా ఏం లాభం లేకుండా ఉండిపోతుంది అని ఫ్రస్ట్రేట్ అయిపోయి కూడా వదిలేస్తుండొచ్చు భగవద్భక్తి. అలా కూడా ఉంటారు. నాకు రీసెంట్గా కూడా ఒకరు ఆ, తెలిసారు. ఇలా నేను ఒకరిని దామోదర ఆరతి చేయండి అని నేను ఇన్వైట్ చేస్తుంటే, నేను కొన్ని కోరికలు కోరుకున్నాను, అవి తీరేంత వరకు నేను ఏ దేవుడికి మొక్కనని నేను నేను మొక్కుకున్నానని తను చెప్పారనమాట. సో అలా కూడా ఉంటారు కొంతమంది, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు పాపం. భౌతికంగా అతనికి ఏం కష్టాలు ఉన్నాయో, సో కష్టాలతో ఫ్రస్ట్రేట్ అయిపోయి కూడా ఇంకా ఆమ్, వదిలేస్తారు భగవద్భక్తిని. సో ఇలా వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ జ్ఞాని అలా కాదు. జ్ఞాని అన్నవాడు ఆ, ఎక్కువ డీవియేషన్స్ అన్నవి ఏం లేకుండా తెలుసుకోవాలి, పరతత్వం గురించి తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. జిజ్ఞాసు, అతని జిజ్ఞాస, క్యూరియాసిటీ పెరిగి పెరిగి భగవంతుడి మీద నిజంగా ఇంట్రెస్ట్ వస్తే ఆయన కూడా తెలుసుకోవాలనుకుంటాడు. లేకపోతే జస్ట్ టెంపరీ టెంపరీ క్యూరియాసిటీ కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. ఆ, కానీ అట్లీస్ట్ కొంచెం బెటర్, ఆ జిజ్ఞాసి కూడా కొంచెం తెలుసుకునే అవకాశాలు ఉంటాయి భగవంతుడి గురించి. జ్ఞాని ఎక్కువ కమిటెడ్. సో జ్ఞాని అందరికంటే టాప్ మోస్ట్ అని చెప్తున్నారు భగవంతుడు. కానీ ఇక్కడ ఈ శ్లోకం ఎవరి గురించి? బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్
మాన్ ప్రపద్యతే. జ్ఞానవాన్ అన్నవాడు మరి రెండు శ్లోకాలలో భగవంతుడు చెప్తున్నాడు, జ్ఞానవాన్ నాకు ఇష్టము, అతను కూడా నేను ఇష్టము, ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఆయనకు కూడా ఏమంటున్నాడు భగవంతుడు? బహూనాం జన్మనాం అంతే. చాలా ఎన్నో జన్మల తర్వాత ఎన్నోసార్లు వాళ్ళు కూడా పునరపి జననం పునరపి మననం, ఈ సైకిల్, వాళ్ళు ఎన్నో సైకిల్స్, ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్స్ దాటాక ఎన్నోసార్లు జన్మ తీసుకొని ఎన్నోసార్లు మృత్యువుకి ఆ, మృత్యు అయిపోయి ఈ సైకిల్స్ ఎన్నో సైకిల్స్ తర్వాత అతను నన్ను చేరుకుంటాడు లేదా శరణాగతుడు అవుతాడు అతను అప్పుడు ఎన్నో జన్మల తర్వాత అని చెప్తున్నారు. మరి జ్ఞానవాన్ పరిస్థితి అలా ఉంది మరి. ఎందుకు జ్ఞానికి కూడా ఎన్నో జన్మలు పడుతుంది అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఆ ఎందుకు? ఆ జ్ఞానవాన్ అంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి మనకు అనిపిస్తుండొచ్చు. జ్ఞానికే మరి అన్ని జన్మలు పడుతున్నాయి, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే, నేను నిన్న దానిలో కూడా నేను చెప్పాను కదా, వీళ్ళు నలుగురు ఉన్నారు. కానీ వీళ్ళు నలుగురు కూడా ఇంకా శుద్ధ భక్తులు కాదు. వీళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు, పూజిస్తున్నారు, కానీ శుద్ధ భక్తులు కాదు. శుద్ధ భక్తులు అంటే వాళ్ళకు ఎలాంటి కోరికలు ఉండవు. అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం, ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిర్ ఉచ్యతే. ఇది మనకు చైతన్య చరితామృతంలో ఇంకా భక్తి రసామృత సింధులో వస్తుంది శ్లోకము. అసలు భక్తి అంటే ఏంటి, అందులో స్పెసిఫిక్గా శుద్ధ భక్తి అంటే ఏంటి అంటే అన్యాభిలాషిత శూన్యం, ఎలాంటి కోరికలు కూడా లేకుండా, ఈవెన్ భౌతికమైన కోరికలే కాదు, ముక్తి కూడా కోరుకోకుండా. ఎందుకంటే జ్ఞానికి మెయిన్ కోరిక భౌతికమైన కోరికలు లేకపోయినా కానీ ముక్తి అన్న కోరిక ఉండొచ్చు. ఉం? ముక్తి కోరిక. సో ముక్తి ఆ కోరిక కూడా లేకుండా జ్ఞాన కర్మాది అనావృతం, జ్ఞా జ్ఞాన కర్మ వీటితో మిక్స్ కాకుండా ఉండేది భక్తి అని చెప్తున్నారు. అంటే అది శుద్ధ భక్తి. ఇవి మిక్స్ అంటే ఎక్కడో ఇవి కలుషితం కూడా చేస్తాయి భక్తిని. ఏంటి ఎలా అన్నది నెక్స్ట్ చాప్టర్లో ఇంకో శ్లోకాలు వస్తాయి, మనం చూస్తాము. అని ఏంటంటే మెయిన్గా చెప్పాలనుకుంటే అదే కోరికలు. ఈ కోరికల వల్ల కొంచెం కలుషితం అవుతాయి. కర్మికి కామ్య కోరికలు, జ్ఞానికి కామ్య కోరికలు లేకపోయినా కానీ ముక్తి కోరిక ఉంటుంది. కానీ శుద్ధ భక్తులకు ఎలాంటి కోరిక, భగవంతుడి ప్రీత్యర్థం ఆ, సేవ చేయాలనుకుంటారు తప్ప మిగతా ఏ కోరిక ఉండదు. కాబట్టి అలాంటి వ్యక్తికి భౌతిక భౌతిక జగత్ అయినా ఒకటే, ఆధ్యాత్మిక జగత్ అయినా ఒకటే, ఆయనకు సేవ ఉంటే చాలు శుద్ధ భక్తుడికి. సో ఆ శుద్ధ భక్తి స్టేజ్కి ఈ జ్ఞాని వెళ్ళాలంటే కూడా అతనికి కూడా ఎన్నో జన్మలు కావాలి అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. జ్ఞానవాం. అయితే ఈ జ్ఞానవాన్ పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా మోస్ట్లీ ఈ జ్ఞానవాన్ అంటే మనకు ఫిలాసఫర్స్ లేదా ఆ, మన ఒక విధంగా చెప్పాలంటే శాస్త్రవేత్తలు అని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది వేరే దగ్గర వెతుకుతున్నారు, కొంతమంది వేదాల్లో వెతుకుతారు భగవంతుడి గురించి నాలెడ్జ్, మన శాస్త్రాల్లో వెతుకుతారు. కానీ ఎందులో వెతికినా కానీ ప్రాసెస్ అన్నది, ఎందుకంటే ఇది రీసెర్చ్ ప్రాసెస్. యాక్చువల్గా జ్ఞానం ఆర్జించడానికి మెయిన్గా మూడు రకాల మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏంటి ఆ మూడు మెథడ్స్? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం, మూడు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం అంటే నేను చూసింది నేను నమ్ముతాను. చూ కనిపించకపోతే అది నేను నమ్మను. అనుమాన ప్రమాణం అంటే తెలుసుకోవడానికి గెస్ వర్క్ ఉంటుంది అందులో, లేకపోతే మన ఎక్స్పీరియన్సెస్ తోని ఆ, కొంచెం రీసెర్చ్ లాగా అని మనం చెప్పుకోవచ్చు. మూడోది శబ్ద ప్రమాణం అంటే మన సీనియర్ హయ్యర్ అథారిటీస్ వాళ్ళు చెప్పింది విని అర్థం చేసుకోవడం. సో ఈ జ్ఞానవంతులు సెకండ్ మెథడ్ తోని అప్రోచ్ అవ్వాలని అనుకుంటారు, జ్ఞానంని ఆర్జించాలని అనుకుంటారు. సో రీసెర్చ్లో ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆమ్, ఒక చీమ ఈ ప్రపంచం అంతా తిరిగి నాపాలనుకుందనుకోండి, దానికి ఎంత టైం పడుతుంది?
కదా. చాలా ఏమనుకుంటున్నారు మీరు? ఉమ్, చాలా టైం పడుతుంది అసలు మాతాజీ. కదా, అది మన పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఈ జ్ఞానుల పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఒక జన్మలో అది సాధ్యం అవ్వదు. ఎందుకంటే పరతత్వం గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదు. మనం ఆలోచించాలి. మనం ఒక చిన్న జీవి ఇందులో. ఈ మొత్తం సృష్టితో మనం కంపేర్ చేస్తే మనం ఎంత మన సైజు. ఈ భారతదేశంలోనే మనము ఒక చిన్న మూలకి ఎక్కడో ఉంటున్నాము. భారతదేశం ఒక చిన్న పార్ట్ మళ్ళీ ఈ భూమి మొత్తంలో. ఈ భూమి మొత్తం, ఈ ఈ భూమండలం మొత్తం, మొత్తం 14 ఉన్నాయి లోకాలు. 14 లోకాల్లో మన లోకం ఒకటి. మళ్ళీ ఇది ఒక్క బ్రహ్మాండమే. ఈ ఒక్క బ్రహ్మాండం కాకుండా ఎన్నో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. సో ఈ మళ్ళీ ఇదంతా భౌతిక ప్రపంచం అంతా చెప్తారు. భౌతిక ప్రపంచం ఒక 1/4 పీసే. మిగతా 3/4 అన్నది ఆధ్యాత్మిక ప్రపంచం. ఇది మొత్తం. సో మన పరిస్థితి ఏంటి అందులో? మనము ఈ అంతా ఇదంతా ఎవరి నుంచి అయితే ఉద్భవిస్తుందో అతని గురించి తెలుసుకోవాలని మనం అనుకుంటున్నాం. ఇది మన ఓన్ రీసెర్చ్ వల్ల ఎంతవరకు సాధ్యమవుతుంది చెప్పండి. దాదాపుగా ఇంకా నేను చెప్పిన చీమ ఎగ్జాంపుల్ అన్న కొంచెం ఎప్పుడో ఒకప్పుడు పాసిబుల్ అవుతుందేమో కానీ మనం మన ఓన్గా చాలా కష్టము తెలుసుకోవడం. అందుకని శాస్త్రాలు ఉన్నాయి, వాటిని చదవచ్చు. చదివి కొంత మట్టుకు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్గా ఈ జ్ఞానవాన్ జ్ఞానులు వేదాలు వాళ్ళు అధ్యయనం చేస్తారు, చాలా చేస్తారు. కానీ ఎలాగైతే మనకు ఈ విషయం మనం ముందు చర్చించుకున్నామో, ఆ, భగవంతుణ్ణి వదంతి తత్వవిదస్ తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. పరతత్వంని తత్వవితస్ అంటే ట్రాన్సెండెంటలిస్ట్, పరతత్వంని తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు లేదా తెలుసుకున్న వాళ్ళు పరతత్వాన్ని 3 రకాలుగా తెలుసుకోవచ్చు అని చెప్తారు. బ్రహ్మన్, బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవాన్. మనం ఇంతకుముందు చాలా క్లాసులలో మనం ఇది చర్చించుకున్నాం. సో మరి ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఎలాగైతే మనం కార్లో వెళ్తున్నాం, ముందుకు వెళ్తున్నాము, దూరంగా ఎక్కడో పర్వతాలు ఉన్నాయి. మనకు దూరం నుంచి ఒక జస్ట్ ఒక క్లౌడ్ లాగా ఏదో ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. కొంచెం దగ్గరికి వెళ్తే కొంచెం గ్రీన్ గ్రీన్ గా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం చెట్లు లాగా ఉన్నది ఏదో పచ్చ పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఇంకొంచెం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అదే మనము ఒకవేళ తిరుపతి కొండలాగా ఇట్లా మ్, దాని మీదికి వెళ్తున్నప్పుడు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, జంతువులు, మిగతా వెహికల్స్ అన్నీ తెలుస్తుంటాయి కదా. సో ఆ ప్రాసెస్ మనకు దూరం నుంచి కొంచెం దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుందా లేదా అండి? పడుతుంది కదా. ఆ, ఉం? పడుతుంది మాతాజీ. పడుతుంది. ఆ, పడుతుంది. సో టైం మనం పడుతుంది. దూరం ఉన్నప్పుడు మరి అదే అదే కొండ, అదే గుట్ట, అదే గుట్టను మనము యాంగిల్ ఆఫ్ విజన్ వేరే. కొంచెం దూరం నుంచి చూసినప్పుడు జస్ట్ బ్లర్రీగా కనిపిస్తుంది, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొకలా కనిపిస్తుంది. ఇంకా దాని మీద ఉన్నప్పుడు మనకు అన్ని డీటెయిల్స్ చాలా బాగా కనిపిస్తుంటాయి. సో అదే విధంగా జ్ఞానవాన్ కూడా మొత్తం భగవంతుడికి ఇంకా దగ్గర వరకు వచ్చి తెలుసుకోవడానికి టైం పడుతుంది, ఎన్నో జన్మలు పడుతుంది. సో ఫస్ట్ బ్రహ్మజ్యోతి ఆ, గా తెలుసుకుంటాడు జ్ఞాని. జనరల్ ప్రాసెస్ అయితే ఇది. ఒకవేళ శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వస్తే తొందరగా తెలుసుకోవచ్చు, ఒక జన్మలోనే తెలుసుకోవచ్చు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ, కానీ నార్మల్గా రీసెర్చ్ ప్రాసెస్ ని స్వీకరిస్తే ఫస్ట్ బ్రహ్మజ్యోతిగా తెలుసుకుంటాడు. మళ్ళీ ముందు ముందుకు ఇంకా 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 తెలుసుకొని ఒక యోగిలాగా తపస్సు చేసినప్పుడు పరమాత్మగా తెలుసుకుంటాడు. దాని తర్వాత ఇంకా 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 ముందుకెళ్తే అప్పుడు భగవంతుడిలాగా ఒక సచ్చిదానంద విగ్రహ, అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, ఈశ్వర పరమకృష్ణ, ఆ కృష్ణుణ్ణి ఆ ఆ రూపంలో సచ్చిదానంద విగ్రహ రూపంలో తెలుసుకుంటాడు. సో అది అది మెల్లగా క్రమక్రమమైన ప్రాసెస్ జరుగుతుంది జ్ఞానవాన్. సో ఆ ప్రాసెస్ జరగడానికి ఎన్నో జన్మలు పడుతుండొచ్చు ఒక జ్ఞానికి. మళ్ళీ ఒక జ్ఞాని నుంచి ఒక భక్తుడు ఇలాగా మారిపోవచ్చు. అండ్ మరి ఆ ప్రాసెస్, రీసెర్చ్ ప్రాసెస్ అన్నది మనం ఒక దగ్గర జస్ట్
జస్ట్ బ్రహ్మజ్యోతి వరకు తెలుసుకున్నాక అతను సాటిస్ఫై అయితే అది అది కంప్లీట్ కాదు. ఆ అండర్స్టాండింగ్ కంప్లీట్ కాదు. మనకు శాస్త్రాలలో భాగవతంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలామంది జ్ఞానిగా ఉన్నవాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు భక్తులుగా అయ్యారు. అంటే ఒక భగవంతుణ్ణి పూర్ణ పురుషోత్తం భగవాన్ శ్రీకృష్ణుడిలాగా అర్థం చేసుకోవడం అది పరిపూర్ణమైన నాలెడ్జ్. కానీ ఆ ఆ స్టేజ్కి వెల్ అదే అదే భగవంతుడు. కానీ ఆ ఆ విషయం ఆయన సచ్చిదానంద విగ్రహంని అర్థం చేసుకోవడం అది కంప్లీట్ నాలెడ్జ్. అండ్ జ్ఞానులు కూడా మనకు భాగవతంలో ఇప్పుడు నిన్న నిన్న చర్చించాం ఇది. ఫోర్ కుమారాస్ సనత్ సనాతన సనందన సనత్ కుమారులు. వీళ్ళు ముందు బ్రహ్మజ్యోతికి ఆకర్షితులైన వాళ్ళు. తర్వాత భగవంతుడి రూపం చూసి వాళ్ళు మంత్రముగ్ధులైపోతారు. ఆ భగవంతుడి పాదాలకు అర్పించిన తులసి వాసన చూసి వాళ్ళు వాళ్ళ మనసు అన్నది పవిత్రం అయిపోతుంది అనమాట. మనకు ఆ ఎగ్జాంపుల్ వస్తుంది. దాని తర్వాత సుఖదేవ గోస్వామి వారు. సుఖదేవ్ గోస్వామి ఎవరైతే భాగవతం చెప్పారు పరీక్షిత్ మహారాజుకి చెప్తారు. పరీక్షిత్ మహారాజ్ ఎవరు? ఆ, అర్జును అర్జునుడి వాళ్ళ కొడుకు అభిమన్యు, అభిమన్యుడి వాళ్ళ కొడుకు పరీక్షితుడు. ఈ పరీక్షిత్ మహారాజు వా పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి చెప్తారు భాగవతము. ఈ సుఖదేవ్ గోస్వామి ఫస్ట్ ఆయన కూడా కొంచెం జ్ఞాని లాగా నిరాకార బ్రహ్మజ్యోతికి ఆకర్షితుడు అయి ఉన్నవాడు. కానీ వాళ్ళ తండ్రి ఎవరు? వ్యాసుల వారు. వ్యాసుల వారు కొన్ని శ్లోకాలు ఆయన ఆయన రాశారు. మన వ్యాస మహర్షుల వారు రాశారు. ఆ శ్లోకాలు కొన్ని సుఖదేవ్ గోస్వామికి వినిపించేసరికి ఆయన కంప్లీట్గా ఆయన హార్ట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది మొత్తం. భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆత్మారామశ్చ మునయో నిర్గ్రంథేరప్యురుక్రమే. అంటే ఆత్మరాములు అంటే ఆ ఆత్మారామ అన్న శబ్దం భగవంతుడికి కూడా వాడతారు. ఆత్మారామ అన్న శబ్దము ఎవరైతే వాళ్ళలో వాళ్ళు సంతోషంగా ఇంకా వాళ్ళకు పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది అనుకున్న వాళ్ళు, తమలో తాము సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఇంకేం భౌతికంగా ఏం అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు, వాళ్ళు ఆత్మారాములు. సో ఇది ఈ ఎందుకంటే నిరాకారవాదులు దీన్ని ఎయిమ్గా పెట్టుకుంటారు. ఇది వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ అని భాగవతం ఏం చెప్తుంది? ఆత్మారాములు అయినా కానీ ఎలాంటి వాళ్ళైనా కానీ భగవత్ కథ వినడం అన్నది అందరికీ రుచికరమే అని చెప్తుంది. అంటే భగవంతుడి రూపము, భగవంతుడి లీలలు అవి అందరినీ ఆకర్షిస్తాయి. ఈవెన్ ఆత్మారాముల్ని కూడా అవి ఆకర్షిస్తాయి. ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామి ఆయన ఆల్రెడీ చాలా ఎగ్జాల్టెడ్ పర్సన్. ఆయనకి ఎలాంటి అటాచ్మెంట్స్ లేవు. ఆయనకి ఇంకేమీ అవసరం లేదు. కానీ అలాంటి వ్యక్తి కూడా భగవంతుడి లీలల గురించి కొన్ని శ్లోకాలు వ్యాస మహర్షి దగ్గర విన్న వెంటనే ఆయన మొత్తం ఇంకా జ్ఞాని నుంచి ఆయన భక్తుడు అయిపోతాడు అనమాట. సో అది మెయిన్గా యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఆ, ఈ జ్ఞానులు వేదాలు వేదాలు చదువుతారు కదా. అందులో ఆ, వేదాలలో ప్రిన్సిపల్స్ లాగా ఉంటాయి, ఫార్ములా లాగా ఉంటాయి. అండ్ పురాణాలలో మనకు కథలు ఉంటాయి, మనకు లీలలు ఉంటాయి, భగవంతుడి లీలలు. సో చాలా మందికి మనం బయట కూడా చూస్తాము. చాలా మందికి అనిపిస్తుంది ఈ పురాణాలు అంటే ఇవి కొంచెం లెస్ ఇంటెలిజెంట్ పీపుల్కి, అంత అంత జ్ఞానులకు ఇది అవసరం లేదు. పురాణాలు ఈ లీలలు అవన్నీ ఏం అవసరం లేదు. ఈ కథలు అవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. ఇవి ఇది మెయిన్. చాలా మంది ఇలా అనుకుంటారు. అంటే వేదాలు నిజమైన స్క్రిప్చర్స్ అన్నవి రెండు రకాలు మనం మెయిన్గా చూసుకుంటే శృతి, స్మృతి. శృతి అంటే భగవంతుడి నుంచి డైరెక్ట్గా వచ్చినాయి. అవి ఎలా అంటే భగవంతుడి నుంచి వచ్చాయి, అది వింటూ ఆమ్, వెళ్ళాయి అన్నమాట. అంటే భగవంతుడు బ్రహ్మకు చెప్పారు, బ్రహ్మ ఇంకా తర్వాత చెప్పడము, ఋషులు మునులు ఇంకా నెక్స్ట్ జనరేషన్కి చెప్పడం, అలా నెక్స్ట్ జనరేషన్స్కి ఇట్లా శ్రవణం ద్వారా అవి వచ్చినవి అనమాట. స్మృతి అంటే ఇతిహాసాలు, పురాణాలు ఇవి జరిగిన
కథలు ఇవి గుర్తుండే వ్యాస మహర్షుల వాళ్ళు ఆ కథలను రాశారు. సో శృతి ఏమో అవి కూడా రాశారు వ్యాస మహర్షి వారు, కానీ అవి ఇంతకు ముందు కూడా ఉండే. సో మనం కలియుగంలో ఇవన్నీ గుర్తుపెట్టుకోలేము అనేసి వాళ్ళు డాక్యుమెంట్ చేశారు వ్యాస మహర్షి. పురాణాలేమో ఇవి స్మృతి స్క్రిప్చర్స్, అవి హిస్టరీ లాగా. సో కానీ ఇది ఏంటంటే ఆ, కొంతమంది ఆ, వేదాలు మాత్రం అథెంటిక్, పురాణాలు మేము పట్టించుకోమని అంటారు. కానీ అది తప్పు. రెండు రాసింది, డాక్యుమెంట్ చేసింది వ్యాస మహర్షులే. వాళ్ళు వేదాల్లో వేదాల్లో లేని సిద్ధాంతాలు పురాణాలలో ఎందుకు రాస్తారు? సో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వేదాలలో ఒక ఫార్ములా ఉందంటే దానికి ఎగ్జాంపుల్ మనకు పురాణాలలో కనిపిస్తుంది. ఎలాగైతే మనకు మ్యాథ్స్లో ఫార్ములాస్ ఉంటాయి, a+b² = a² + 2ab + b². అది అందులో ఏదన్నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి లేకపోతే ఏమన్నా ట్రయాంగిల్ గీసుకొని దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు కదా మనం, ఇట్లా ఈజీగా అర్థం అవ్వడానికి. సో అలాగే మనకు ఇప్పుడు యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫార్ములా లాగా భగవంతుడిని ఎప్పుడు నిత్యం తలుచుకునేవాడు ఆమ్, వైకుంఠం వెళ్తాడు అన్నది ఒక ఫార్ములా ఉందనుకోండి. దానికి ఎగ్జాంపుల్ ఎవరు తలుచుకున్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలా వెళ్ళారు భగవద్ధామము, అదంతా స్టోరీ అది ఆ, పురాణాలలో ఉంటుంది. యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇందులో ఉన్నవి సపోర్ట్ చేస్తాయి అవి మన హిస్టరీ, మన పురాణాలలో వేదాల్లో ఉన్న నాలెడ్జ్ పురాణాలు సపోర్ట్ చేస్తాయి. కానీ చాలామంది పురాణాలు మేము నమ్మము అని అంటారు. మళ్ళీ పురాణాలలో ఆ, వేదాలలో ఇవి చదివి వీటిని రకరకాలుగా చాలామంది ఇంటర్ప్రిట్ చేశారు. సో చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఏంటంటే భగవంతుడిని ఒక నిరాకార రూపంలో అవి చూపెట్టాయి. కానీ మనకు పురాణాలలో ఆధారంగా తీసుకుంటే పురాణాలలో లీలలు వీటిని ఇంటర్ప్రిట్ చేసి భగవంతుడిని నిరాకార బ్రహ్మజ్యోతి ఇట్లా నిరూపించడం కష్టమైపోతుంది. సో ఆ, ఈ నిరాకారవాదులు ఎక్కువ వేదాల మీద ఫోకస్ చేసి వేదాలు, అందుకనే ఈ నిరాకారవాదులు వాళ్ళు పురాణాలు ఎక్కువ పట్టించుకోరు. కానీ వేదాల్లో కూడా యాక్చువల్గా భగవంతుడి రూపం వీటి గురించి పురుష సూక్త ఉంది, సహస్ర శీర్ష పురుషుడు అని చెప్తున్నారు భగవంతుడు. సో వేదాల్లో కూడా ఉన్నాయి, కానీ మల్టిపుల్ మిస్ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా ఆ, చాలామంది బ్రహ్మజ్యోతియే సుప్రీం అని నమ్ముతారు. సో జ్ఞానికి ఆ, అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తెలుసుకోవడానికి టైం పడుతుంది. సో ఎనీవేస్, ముందుకెళ్తే సోల్ అన్నది యాక్టివ్. ఎస్. సో ఈ నిరాకార బ్రహ్మజ్యోతి అందులో లీనమైపోవాలని చాలామంది అనుకుంటారు కదా. అందులో ప్రాబ్లం ఏంటంటే ఒక భగవంతుడు యాక్చువల్గా బ్రహ్మజ్యోతి అంటే ఇది భగవంతుడి నుంచి, కృష్ణ నుంచి లేదా విష్ణుమూర్తి నుంచి శరీరంలో నుంచి వచ్చే కాంతి అది. అది కాంతి. అదే భగవంతుడి శరీరంలో నుంచి వచ్చే కాంతి బ్రహ్మజ్యోతి. సో బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని చెప్తారు భగవద్గీతలోనే. బ్రహ్మజ్యోతి అన్నది నా నుంచే వచ్చింది, దానికి మూలం నేను అని చెప్తున్నాడు భగవంతుడు, భగవద్గీతలో కూడా చెప్తున్నారు. సో మన ఆత్మ లక్షణం ఏంటి? ఆత్మ చాలా యాక్టివ్. అంటే మన మన పర్సనల్ ఎగ్జాంపుల్తో కూడా తీసుకోవచ్చు. మనం ఒక రూమ్లో మనల్ని తాళం వేసి ఉంచామనుకోండి, మనం ఎంతసేపు అలాగే ఒకటే రూమ్లో ఉండగలుగుతాం మనం? చెప్పండి, మీకు ఎప్పుడన్నా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా ఎక్కడన్నా లాక్ అయిపోవడం ఆ, అనుకోకుండా? ఎక్కువ ఉండలేము మాతాజీ, ఈ విసుగొస్తుంది. విసుగు వచ్చేస్తుంది కదా కొంచెం, ఎందుకంటే మనకి ఏదో ఒక యాక్టివిటీ కావాలి, ఎవరితోనన్నా ఏదన్నా మాట్లాడాలి, ఏదో ఒకటి పని చేయాలి, ఏదైనా కానీ పని అవును. చేయాలి, ఎందుకంటే ఆత్మ స్వభావం అది ఉంది. సో ఈ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అన్నది ఇండైరెక్ట్ గా ఇలా రూమ్ లో ఉండడం, అక్కడ ఏం యాక్టివిటీ లేదు, కలిసిపోతున్నాం, లీనం అయిపోతున్నాం బ్రహ్మజ్యోతిలో, ఏం యాక్టివిటీ లేదు. కానీ అదే మనం వైకుంఠం లేదా స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్తే అక్కడ మనకు యాక్టివిటీ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. భక్తి అంటే ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ట్రాన్స్లేషన్లో డివోషన్ అని చెప్పలేదు, ఓన్లీ డివోషన్ అని చెప్పలేదు, అంటే డివోషనల్ సర్వీస్ అని చెప్పారు మనకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో. అంటే
భక్తియుక్త సేవ సేవ ఉంటుంది ఖచ్చితంగా. ఏదో ఒక యాక్టివిటీ అన్నది ఉంటుంది. ఎందుకంటే యాక్టివిటీలో ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవ్వడం ఇది ఆత్మ స్వభావమే ఉన్నది. మనం సైలెంట్గా కూర్చోలేము. ఈ బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడం అన్నది జస్ట్ అంటే మనకు ఆ, ఒక దగ్గర కూర్చుంటే మనకు ప్రశాంతంగా అనిపిస్తుండొచ్చు. కానీ ఎంతసేపు ఎక్కువసేపు ఉండలేము అలా. సో ఈ బ్రహ్మజ్యోతిలో లీనం అయిపోవాలనుకున్నది అలానే అన్నమాట. అక్కడ ఏం యాక్టివిటీ ఉండదు, సేవ ఉండదు. కానీ ఆత్మ స్వభావం సేవ చేయడం, యాక్టివ్. అది ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అవ్వాలి. సో అదనమాట. సో జ్ఞానవాన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం కదా. నెక్స్ట్ ఏమొస్తుంది? బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. సో ఇన్ని జన్మల తర్వాత శరణు శరణాగతుడు అవుతాడు. శరణాగతుడు అవి ఏం తెలుసుకుంటాడు అని చెప్తున్నారు. ఇంకా ఏం తెలుసుకుంటాడంటే వాసుదేవ సర్వమితి. వాసుదేవుడు అన్నవాడు, వాసుదేవ అన్న శబ్దంకి మీనింగ్ ఏంటంటే అంటే నివాసం అని అంటాం కదా మనం. నివాసం ఆ, లేదా అంటే ఉండడం, ఒక ప్లేస్లో ఉండడం. సో ఎవరైతే అన్ని ప్లేసెస్లలో ప్రతి ఒక్క స్థలంలో ఉంటాడో ఆయన వాసుదేవుడు. వసుదేవుడు వల్ల కొడుకు వాసుదేవుడు, అదొక మీనింగ్ మనకు తెలిసింది. అని వాసుదేవుడు ఇంకొక మీనింగ్ ప్రతి ఒక్క ప్రదేశంలో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క కణ కణంలో ఆయన ఉంటాడు భగవంతుడు. ఇది తెలుసుకుంటాడు. ఉండి మరి ఏం చేస్తుంటాడు? హీఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. ఆయన సర్వకారణ కారణం. అన్ని అన్ని ప్లేసులలో ఆయన ఉంటాడు. అన్నింటికి కారణం కూడా ఆయననే. మనకు ఆ, రెండు ఉంటాయి. డైరెక్ట్ కాజ్ ఒకటి ఉంటుంది, ఇండైరెక్ట్ కాజ్ ఒకటి ఉంటుంది. ఎట్లాగైతే మనకు ఒక జస్ట్ ఏమన్నా ఎగ్జాంపుల్గా ఏమైనా ర్యాష్ వచ్చింది అనుకోండి. ర్యాష్ వస్తే మనకు చిన్నగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏదైనా క్రీమ్ ఇస్తే ఓకే, ఆ, పోయింది. కానీ మళ్ళీ ఇంకెక్కడో ఏదో పింపుల్ వచ్చింది అనుకుందాం. మళ్ళీ ఆ క్రీమ్ పెడితే అక్కడ పోయింది, మళ్ళీ ఇంకెక్కడో వచ్చింది. అదే మనకు అనిపిస్తుండొచ్చు ఓకే ఇది ఏదో ఇంకేదో వేరే కారణం ఉన్నట్టుంది అని రీసెర్చ్ చేస్తే ఓకే బ్లడ్ ఏదో ఇంప్యూరిటీ ఉంది బ్లడ్లో అని దాన్ని మనం ట్రీట్ చేసామనుకోండి, అది రూట్ కాజ్, మెయిన్ కారణం. అలాగే మనం భౌతిక జగత్తులో చాలా చూస్తుంటాం. మరి పంటలు పండుతున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సెట్ అవుతున్నాడు, రోజు చాలా ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. మరి ఇవి ఆటోమేటిక్గా జరగడానికి కారణం ఎవరు? సో అన్ని కారణాలకు కారణం ఆ శ్రీకృష్ణ భగవానుడు అని జ్ఞానవాన్ తెలుసుకుంటాడు. దాని తర్వాత ఇంకేంటి? అన్ని కారణాలకు ఆయన్నే కారణం కాబట్టి ఈ భౌతిక ప్రకృతి అన్నది ఇది ఫంక్షన్ చేసేది కూడా ఇది శ్రీకృష్ణుడి వల్లనే. ఎందుకంటే ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఇక్కడ మనం చూస్తే ఎన్నో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క బ్రహ్మాండంలో కూడా మనకు విష్ణుమూర్తి ఉంటాడు. హీఈస్ ది సోల్ ఆఫ్ ది యూనివర్స్. ఎట్లాగైతే మన శరీరంలో ఈ ఆత్మ మనము, ఈ ఆత్మ అంటే మనం యాక్చువల్గా శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉన్నందుకే మనం ఏదైనా పనులు చేయగలుగుతాం. ఈ ఫింగర్ కదులుతుందంటే ఆత్మ ఉన్నందుకు, మాట్లాడగలుగుతున్నామంటే ఆత్మ ఉన్నందుకు. ఆత్మ లేకపోతే ఏం జరగదు. అలాగే ఈ బ్రహ్మాండంలో కూడా ప్రతి ఒక్క ఏ కార్యం జరుగుతుందన్నా కానీ అది అందులో భగవంతుడు ఉన్నందుకే. ప్రతి ఒక్క బ్రహ్మాండంలో విష్ణుమూర్తి గర్భోదకశాయి విష్ణుగా ఉంటాడు. అతని నాభిలో నుంచి బ్రహ్మ వస్తాడు. ఇంకా ఆ, ఆ, నాభిలో నుంచి ఒక లోటస్ వస్తుంది. ఇంకా స్టెమ్ ఏదైతే ఉంటుందో ఈ స్టెమ్ 14 భాగాలుగా విభజించి ఈ స్టెమ్లోనే మొత్తం మనకు 14 ఆ, లోకాలు ఉంటాయి. కొన్ని స్వర్గలోకాలు, కొన్ని నరకలోకాలు, మధ్యలో భూలోకము. సో ఇదంతా దీని కింద విష్ణుమూర్తి పడుకొని ఉంటారు. కింద విష్ణుమూర్తి ఆయన నాభిలో నుంచి ఈ లోటస్ స్టెమ్ మధ్యలో ఇక్కడ అన్ని 14 ప్లానటరీ సిస్టమ్స్. సో ఆ, ప్రతి ఒక్క బ్రహ్మాండంలో కూడా ఉన్నారు. ఆయన ఆయన ఉన్నందుకే అన్ని యాక్టివిటీస్, ఆ బ్రహ్మాండంలో జరిగే అన్ని యాక్టివిటీస్ జరిగిపోతున్నాయి. సో మెటీరియల్ నేచర్, భౌతిక ప్రకృతి ఇది ఆటోమేటిక్గా ఫంక్షన్ కాదు. ఆటోమేటిక్గా మనకు సూర్యుడు ఉదయించడం అలా జరగదు. దీని వెనకాల ఒక క్రియేటర్ ఉన్నారు, అది అర్థం చేసుకోవాలి. జ్ఞానవాన్
ఇది అర్థం చేసుకున్నవాడు ఆయన జ్ఞానవాన్. తర్వాత మెటీరియల్ వరల్డ్, భౌతికమైన ఆ, జగత్తు ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తుకి యాక్చువల్గా పర్వర్టెడ్ రిఫ్లెక్షన్. అంటే అక్కడ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ కూడా ఉన్నాయి. ఎలాగైతే మనం ఇంతకుముందు క్లాసులలో కామయేష క్రోధయేష శ్లోకం వచ్చినప్పుడు డిస్కస్ చేసాము. కా అక్కడ స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న ప్రేమ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, కామం అయిపోతుంది. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇక్కడ రిలేషన్స్ ఉన్నాయి మనకు భౌతిక జగత్తులో. ఒక తల్లి తండ్రి, భార్య, ఇవన్నీ ఈ రిలేషన్షిప్స్ యాక్చువల్గా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉంటాయి. కానీ అక్కడ సెంటర్ కృష్ణ. కృష్ణని సెంటర్లో ఉంచుకొని మ్, మనము మన డీలింగ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ప్రతి ఒక్క రిలేషన్షిప్లో మనం డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మనకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్, మన కోసం మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో అక్కడ ఉన్నవి ఇక్కడ కూడా ఉన్నాయి. స్పిరిచువల్ వరల్డ్ అంటే వెరైటీ, అది కూడా వెరైటీ. కాకపోతే అది మొత్తం దాని భావం లేదా నేచర్ అంతా చేంజ్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ 4 విషయాలు తెలుసుకుంటాడు వాసుదేవ సర్వమితి. సో ఈ విషయాలు తెలుసుకుంటాడు జ్ఞానవాన్. దుర్లభ, దుర్లభం చాలా. ఇలాంటి జ్ఞానవాన్ కూడా ఇది అంతా తెలుసుకున్నవాడు స మహాత్మ, అలాంటి మహాత్ముడు చాలా దుర్లభం, చాలా రేర్ అని చెప్తున్నాడు. ఎందుకంటే జ్ఞానికి జ్ఞానం అయితే వచ్చింది, కొంత ఓకే, రిలేటివ్గా కొంచెం కొంతవరకు అయితే వచ్చింది భగవంతుడు అంటే జ్ఞానం. కానీ ప్రేమ ఇంకా కలగలేదు భగవంతుడు అంటే. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం అన్నది ఒక విషయం. మనకు ఎక్కడో కూర్చున్న పిఎం సిఎం గురించి జ్ఞానం తెలుస్తుండొచ్చు. జ్ఞానం మనం ఏదో ఆయన గురించి ఆ, తెలుసుకుంటుండొచ్చు. కానీ ఆయన గురించి తెలుసుకున్నంత మాత్రాన ప్రేమ కలుగుతుందా? లేదు కదా. ఎక్కడో ఎవరో ఏదో ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు, ఆయన గురించి ఏదో తెలుసుకుంటాము. తెలుసుకున్నంత మాత్రాన ఆయన గురించి ప్రేమ వస్తుందని ఏం లేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ తెలుసుకుని తెలుసుకుంటాము, కానీ ప్రేమ ఆటోమేటిక్గా అలా కలగదు. ప్రేమ కలగాలంటే ఏం కావాలి? సంబంధం కావాలి. ఆ వ్యక్తితోని సంబంధం అయితే ఏదో ఒక రకంగా, ఎలాగైతే యశోదమ్మ కృష్ణతోని సంబంధం ఉంది, హనుమంతుడికి రాముడితోని సంబంధం జరిగింది ఒక దాసుడిలాగా. ఉం? ఏదో ఒక రకంగా భగవంతుడి సంబంధం జరుపుకుంటే అప్పుడు అది ప్రేమ. ఆ ప్రేమ అన్నది మనసులో యాక్చువల్గా ఉంది, ఆ సంబంధం అన్నది ఉన్నది ఆల్రెడీ, కానీ మరి మర్చిపోయాం ఆ సంబంధం గురించి. కాబట్టి వీ హ్యావ్ టు రీఎస్టాబ్లిష్ దట్ రిలేషన్షిప్. ఆ సంబంధంని మళ్ళీ పునఃస్థాపించుకోవాలి.